మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కనిగిరిలోని రియల్ ఎస్టేట్ మాఫియాలో ఉన్నటువంటి ఒక 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. దీంట్లో డీటెయిల్స్లోకి వస్తే కనిగిరిలోని శంకవరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి 301, 302 సర్వే నెంబర్స్లో వీళ్ళు పొలంరెడ్డి మాలకొండారెడ్డి అనేటటువంటి పర్సన్ ఈ ల్యాండ్. దీనికి సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ సబ్ ప్లాట్స్గా విభజించి రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు ఆర్జించాలనేటువంటి దురుద్దేశంతో ఒక 14 మంది కలిసి ఈ ఫ్రాడ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో మనం ఆల్రెడీ 7 మందిని అరెస్ట్ చేశాము. కనిగిరిలో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఈ కేసుని స్పెసిఫిక్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిఐ గారికి అప్పగించడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలో హెచ్ఎంపాడు ఎస్ఐ గారు, కనిగిరి ఎస్ఐ గారు ఇద్దరు టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ 7 మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో మనం స్పెసిఫిక్గా ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళకి గట్టి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. కనిగిరిలో రీసెంట్గా భూములు వాటికి సంబంధించినటువంటి అన్నెసెసరీగా ఏ డాక్యుమెంట్ లేకున్నా సరే ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి లేదా బెదిరించి అమ్మాలా లేదా కొనాలా అనేటటువంటి టీమ్స్ ఫామ్ అయ్యాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి వార్న్ చేస్తున్నాము. కంపల్సరీగా వాళ్ళని రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తాము, అంటే జైలుకి పంపిస్తాము. ఎవరు కూడా భూములు కొనే వాళ్ళకు కూడా మేము ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా భూమి కొనేటప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్, అంటే ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే భూమిని కొనాలి. ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఏమొస్తున్నాయంటే వీళ్ళు అసలు ఆ ల్యాండ్కే పోవడం లేదు. కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చీప్గా ల్యాండ్ వస్తుంది అనే ఒకే ఒక్క ఆశతో వాళ్ళు అసలు ఆ ల్యాండ్ కూడా చూడకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు. తీరా ఆ ల్యాండ్లోకి పోతే అసలు ఆ సర్వే నెంబరు ఉండదు, ఆ ల్యాండ్ ఉండదు. కాబట్టి ఇట్లాంటివి ఎవరు చేయకూడదు. చేస్తే కంపల్సరీగా జైలు పాలవుతారు. తర్వాత రీసెంట్గా ఇంకో కంప్లైంట్ ఏమొస్తా ఉందంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అమ్మేసి ఉంటారు. ఎవరైతే పొసెషన్లో ఉందో అంటే కొన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి ఈ పేరెంట్స్కి సంబంధించినటువంటి పిల్లలు పోతున్నారు. పిల్లలు పోయి మా అమ్మ నాన్న మా పర్మిషన్ లేకుండా ఈ ల్యాండ్ అమ్మినారు, ఇప్పుడు మాకు కూడా ఈ ల్యాండ్లో వాటా వస్తుంది అని చెప్పి ఎవరైతే కొని ఉంటారో ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రాపర్ రికార్డ్స్తో కొని ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాము, మీ తల్లిదండ్రులు అమ్మినటువంటి ల్యాండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రాపర్ వేలో అమ్ముంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి మీద హక్కు రాదు. వస్తుంది అని చెప్పేసి పోయి బెదిరించినారు అనే కంప్లైంట్ వస్తే మాత్రం కంపల్సరీగా మిమ్మల్ని కూడా రిమాండ్కి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి కనిగిరిలో ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ ప్రాపర్గా చేసుకోండి, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి, కానీ ఇట్లా దురుద్దేశంతో ఎవరూ చేయొద్దు. నా పేరు కృష్ణారెడ్డి అండి. నేను అడ్వకేట్గా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. జూన్ 2వ తేదీ పొలంరెడ్డి మాలకొండారెడ్డి గారు అని చెప్పేసి నన్ను కలవడం జరిగింది. నన్ను కలిసేసి సార్ ఈ విధంగా కొంతమంది వ్యక్తులు మేమున్న పొజిషన్ సైట్ మీద వేరే రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మకాలు కూడా జరిపారని చెప్పేసి నన్ను కలవడం జరిగింది. దానికి సంబంధించి మీ దగ్గర డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి తీసుకురండి అని నేను చెప్పాను. సో దానికి సంబంధించి అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్నీ కూడా తీసుకురావడంతో అతను చెప్పడం ఏంటి అంటే 1942 నుంచి లింక్ డాక్యుమెంట్లు అంతా కూడా చెక్ చేసుకొని 1993 వరకు ఫైనల్ వాళ్ళు చెప్పిన యాక్సిడెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో అంతా కూడా మేము సేల్ చేసామని చెప్పేసి అంతా కూడా మేము కొనుక్కున్నామని చెప్పారు. సో దానికి సంబంధించి 1993లో పొలంరెడ్డి మాలకొండారెడ్డి అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులకి అమ్మేశారు. ఇంకా మిగతాది కూడా పొలంరెడ్డి మాలకొండారెడ్డి గారి కిందనే ఉంది. 2025 కూడా స్టిల్ పొజిషన్ వరకు పొలంరెడ్డి మాలకొండారెడ్డి గారు మాత్రమే ఉన్నారు పొజిషన్లో. సో కొంతమంది వ్యక్తులు 25వ తేదీ మార్చి 2025లో ఒక జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఒకటి తయారు చేసి కొంతమంది వ్యక్తులకి ఇష్యూ చేయడం జరిగింది. సో దాని మీద వాళ్ళు ఏ విధంగా ఇష్యూ చేశారు అంటే 1938 నుంచి కూడా పొజిషన్లో 2025 వరకు మేమే ఉన్నామని చెప్పేసి ఒక ఫేక్ సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేసి దీన్ని బేస్ చేసుకొని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ సింగరాయకొండ ఎస్ఆర్ఓలో చేయడం జరిగింది. సో ఈ రీసెంట్గా పోలీసు ఇంట్రాగేషన్లో తేలింది ఏంటంటే దీనికి సంబంధించి ఈ రికార్డ్ ఏదైతే పొజిషన్ సర్టిఫికేట్ ఉందో ఇది మేము ఇష్యూ చేయలేదని చెప్పేసి ఎంఆర్ఓ కార్యాలయం కూడా చెప్పడం జరిగింది. దీని మీద మేము జూన్ 4వ తేదీ పోలీస్ కంప్లైంట్కి ఇచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే దాని మీద పోలీసు వారు దీని మీద ఇంట్రాగేషన్ చేసి ఈరోజు కొంతమంది వ్యక్తులను అయితే రిమాండ్కి పంపించడం జరిగింది. సో మాకైతే పోలీసు వారి మీద సంపూర్ణ నమ్మకం ఉంది. ఈ కేసు విషయంలో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మా క్లయింట్స్ తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చాలా సీరియస్ అయ్యారు.